హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లవిస్ గ్రాండ్ కిచెన్. ఈరోజు నేను చేయబోతున్నాను వెజ్ పులావ్. ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో మనం చూద్దాం. 2 గ్లాస్ రైస్, 2 క్యారెట్స్, 2 మీడియం సైజ్ పొటాటో, 6 బీన్స్, 1 ఆనియన్, 2 గ్రీన్ చిల్లీ, కాలీఫ్లవర్ 50 గ్రామ్స్, 2 టేబుల్ స్పూన్ నెయ్యి, 3 టేబుల్ స్పూన్ ఆయిల్, పావు టీ స్పూన్ గరం మసాలా, 1 బిర్యానీ ఆకు, 2 చెక్క, 3 లవంగాలు, 3 ఇలాచీలు, తగినంత సాల్ట్, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా. ఇప్పుడు మనం వెజ్ పులావ్ తయారు చేసే విధానాన్ని చూద్దాము. ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్ పెడదాం. కుక్కర్ వేడైంది. 2 టేబుల్ స్పూన్ల నెయ్యి, 3 టేబుల్ స్పూన్ల ఆయిల్, 1 బిర్యానీ ఆకు, 2 చెక్క, 3 ఇలాచీలు, 3 లవంగాలు. ఇప్పుడు కొద్దిగా కలుపుకోవాలి. ముందుగా కట్ చేసుకున్న 1 ఆనియన్, ఇది కొంచెం వేగాలి. ఇలా కొద్దిగా అయినాక 2 పచ్చిమిర్చి చీలికలు ఇందులో వేసుకోవాలి. ఇలా పచ్చిమిర్చి 1 నిమిషం ఉడికిన తర్వాత ఇప్పుడు నేను 2 క్యారెట్ని ఇలా కట్ చేసి పెట్టుకున్నా. ఇప్పుడు 2 క్యారెట్లు వేసేద్దాం. ఇలా 1 నిమిషం ఉడికిన తర్వాత నేను కాలీఫ్లవర్ ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఈ కాలీఫ్లవర్కి వేయాలి. ఇలా 1 నిమిషం ఉడికిన తర్వాత ఒక 5-6 బీనీస్ ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు బీనీస్ వేద్దాం. ఇవి 1 నిమిషం ఆయిల్లో మగ్గాలి. ఇలా 1 నిమిషం మగ్గాక నేను 2 చిన్న ఆలుగడ్డలు ఈ సైజు తీసుకొని కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇవి వేసేద్దాం. ఇవి 1 నిమిషం పాటు ఆయిల్లో ఉడకాలి. ఇవన్నీ 1 నిమిషం ఆయిల్లో మగ్గాలి. మూత పెడదాం. ఒకసారి మూత తీసి చూద్దాం. ఇంకోసారి కలుపుదాం. ఇప్పుడు కొద్దిగా సాల్ట్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్, ఇప్పుడు ఇవన్నీ వేసి కలుపుదాం. ఇంకొక నిమిషం మూత పెడదాం. ఈ మసాలాలు వేసాం కాబట్టి అడుగు తొందరగా అంటుకుంది, అందుకే తొందరగా కలిపేసుకోవాలి. ఇప్పుడు 1 టీ కప్ అన్ని వాటర్ వేద్దాం. ఈ వెజిటేబుల్స్ అన్నీ దాంట్లో ఉడుకుతాయి మసాలా వేసినాం కదా. ఒక నిమిషం అది ఉడికిన దాకా మూత పెట్టేద్దాం. ఇప్పుడు ఉడికిందో లేదో చూద్దాము. ఇలా ఉడికేటప్పుడు నేను 2 గ్లాసుల రైస్ కడిగి నానబెట్టుకొని పక్కకు ఉంచుకున్నాను. ఇప్పుడు ఇలా వాటర్ ఉడుకుతున్నాయి కదా, ఇప్పుడు రైస్ వేసేసుకున్నాను. ఇవి రైస్ ఒక అరగంట పాటు నానబెట్టుకుంటే అన్నం మంచిగా వస్తుంది. అప్పటికప్పుడు అయితే విరిగిపోయినట్టు ఉంటుంది. రెండు గ్లాసులు రైస్ తీసుకున్నా కాబట్టి 3 గ్లాసులు వాటర్ వేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి కలుపుదాం. కింది నుంచి కలపాలి, బాగా అడుగు నుంచి. వాటర్ వేసినా కాబట్టి కొద్దిగా సాల్ట్ వేస్తున్నా, కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర. ఇప్పుడు మనం కొత్తిమీర పుదీనా వేసుకున్నాం కదా. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి 2 విజిల్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి. రెండు విజిల్స్ వస్తాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం.
ఇప్పుడు మీకు ఎంతో ఇష్టమైన వెజ్ పులావ్ రెడీ. ఇప్పుడు దీన్ని ఇలా కలుపుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. చూశారు కదా ఫ్రెండ్స్, వెజ్ పులావ్ ఎలా తయారు చేయాలో మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.